అందరికీ నమస్కారం అండి. సో, ఆహ్, ప్లే నిఫ్టీ సభ్యులందరికీ ఆహ్, ఒక ముఖ్య గమనిక ఏందంటే, సో, ఈ యొక్క ప్లే నిఫ్టీ యొక్క ఆహ్, ఆహ్, ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఆప్షన్ బయర్స్ ఓకే. ఎవరైనా చాలామంది చెప్తుంటారు, ఆప్షన్ సెల్లర్సే విన్ అవుతుంటారు. ఆప్షన్ బయర్స్ ఆల్వేస్ ఫెయిల్ అవుతుంటారు అని చెప్పేసి చెప్తుంటారు. బట్ దాన్ని మనం చేంజ్ చేయాలి. ఓకే. సో, అందరూ ఆప్షన్ సెల్లర్సే సక్సెస్ అవుతుంటే మరి బయర్స్ ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు? సో, అనే ఉద్దేశ్యంతో ఈ ఈ యొక్క ప్లే నిఫ్టీని మనము పెట్టామండి. సో, ఈ దీంట్లో మనము డీపెస్ట్ అనాలిసిస్ అనేది చేద్దాం. సో, ఒకసారి రేపు నిఫ్టీ యొక్క అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఓకే. సో, ఏ లెవెల్ దాటితే మనము అప్ సైడ్‌కెళ్ళొచ్చు. ఏ లెవెల్ దాటితే డౌన్ సైడ్‌కెళ్ళొచ్చు అని చెప్పేసి పూర్తిగా డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్ ప్రకారము నిఫ్టీ యొక్క అనాలిసిస్ స్టిల్ అప్ ట్రెండే అండి. ఇంగా డౌన్ ట్రెండ్‌కి రాలేదు. కంప్లీట్ డౌన్ ట్రెండ్ రాలేదు. ఓకే. బట్ కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడుండే లెవెల్‌లో మనకు సపోర్ట్ ఉందండి. ఓకే. ఇప్పుడుండే లెవెల్‌లో సపోర్ట్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది. రేపు మార్కెట్ మూవ్ అయ్యే సిట్యుయేషన్ బేస్ చేసుకొని మనము ఎయిదర్ అప్ సైడ్‌కు వెళ్ళడమా, లేదంటే డౌన్ సైడ్ కంటిన్యూ వెళ్ళడమా అనేది రేపు ఆహ్, డిసైడ్ అవుతుంది. బట్ ఒకవేళ 2 సిట్యుయేషన్స్ చెప్తాను మీకు నేను. ఓకే. ఆహ్, ఒకవేళ 14,800 అబోవ్ ఓకే. మీకు గ్రాఫ్‌లో చూపిస్తానండి. సో, 14,800 అబోవ్ దాటి వెళ్తుంటే మనకు మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఒక్కసారి గమనించారంటే ఈ యొక్క ఆహ్, ఈ లెవెల్‌ని మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నామండి. నేను ఇంతకుముందు ఆహ్, మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ లెవెల్ వరకు మనకు నిఫ్టీ వస్తుంది అని చెప్పేసి. ఒక్కసారి మన వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి. లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ మనము ఈ లెవెల్ వరకు వస్తుందని క్లియర్‌గా చెప్పాను. బట్ అంతకన్నా మనము ఇంగా కిందకే మనకు నిఫ్టీ అనేది రావడం జరిగింది. ఓకే. చూడండి ఇప్పుడు ఈ రేంజ్ వరకు మనకు నిఫ్టీ అనేది రావడం జరిగింది. సో, ఓకే. మరి ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా? లేదంటే ఇంకా కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందా అనేది చూద్దామండి. సో, ఒక్కసారి ఏ లెవెల్ దాటితే మనము అప్ సైడ్‌కి ఫోకస్ చేయొచ్చు. ఏ లెవెల్‌కి దాటితే మనము డౌన్ సైడ్ ఫోకస్ చేయొచ్చు అనేది మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. ఓకే. ఇప్పుడుండే సిట్యుయేషన్ ప్రకారం అండి. ఓకే. 14,800 దాటి పైన మనకు స్టే అవుతేనే అంటే 14,800 లెవెల్ దాటితేనే మనకు నిఫ్టీలో ఆహ్, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ వస్తాయి. ఓకే. అండ్ 14,000 నుంచి మనకు మళ్ళా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందంటే ఆహ్, 14,940 అండి. అండ్ 15,000 ఈ రేంజ్‌లో మనకు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో, కాబట్టి ఒకవేళ 14,800 అబోవ్ ట్రేడ్ అవుతూ ఉంటే నిఫ్టీ మనము 15,000 వరకు ట్రేడింగ్ అనేది ఆహ్, ఆహ్, టార్గెట్ అనేది పెట్టుకోవచ్చండి. ఓకే. 14,800 అబోవ్ వెళ్తే 15,000 టార్గెట్ పెట్టుకొని మనము ట్రేడ్ చేయొచ్చు. ఓకే. లేదు ఒకవేళ నిఫ్టీ ఒకవేళ నెగెటివ్‌లో ఓపెన్ అవుతే ఐ మీన్ ఓపెనింగ్ ఎలా అన్నా అవ్వనియండి. ఈ లెవెల్ 14,640 అండి. ఇక్కడ రాస్తున్నాను 14,640 ఓకే. ఓకే. ఈ లెవెల్ అనేది మనకు బ్రేక్ అయ్యి కింద ట్రేడ్ అవుతుంటే మటుకు ఓకే. మళ్ళా మనకు చాలా క్లియర్‌గా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూయేషన్ అనేది జరుగుతుందండి. సో, మరి ఎంతవరకు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఓకే. 14,640 బిలో ట్రేడ్ అవుతుంటే పీఈ సైడ్ వెళ్దాం. సో, అక్కడి నుంచి మనకు 14,500 అండి. అదేవిధంగా 14,300 వరకు మనకు టార్గెట్ అనేది చాలా క్లియర్‌గా ఉంది. చూడండి ఇక్కడ మళ్ళా చెప్తున్నాను. 14,800 అబోవ్ అయితే ఓకే. 14,800 అబోవ్ ట్రేడ్ అవుతూ ఉంటే మనకు 15,000 టార్గెట్ పెట్టుకొని ఆహ్, కాల్ బై చేసుకోండి. అదేవిధంగా 14,640 బిలో ట్రేడ్ అవుతుంటే 14,500
అదేవిధంగా 14,300 టార్గెట్స్ పెట్టుకునేసి పిఈని బై చేసుకోండి. ఓకే, ఈ మిడిల్లో మటుకు మీరు ఎప్పుడు ట్రేడ్ చేయొద్దండి. ఎందుకంటే మీకు రేపు టైం పాస్ అవ్వడానికి కూడా చాలా క్లియర్గా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్స్ దాటితేనే మనకు ఓకే ట్రేడ్ చేయండి. ఇంకొకటి, రేపు మరి మార్కెట్ మొమెంటం ఎలా ఉంటుందంటే, ఓకే ఆప్షన్ బయర్స్ కొనొచ్చా అంటే పర్లేదండి, ఆప్షన్ బయర్స్ కొనొచ్చు. ఎందుకంటే మనకు మార్కెట్లో మొమెంటం అనేది బాగానే ఉంది. ఓకే, సో ఇది మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు చూడండి, బాగా క్లియర్ రాసింది. బై కాల్స్ ఓన్లీ వెన్ నిఫ్టీ బ్రేక్స్ 14,800 అండ్ ఎగ్జిస్ట్ అట్ రెసిస్టెన్స్. అంటే 14,900 కానీ 14,500 కానీ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే ఓకే, ఒకవేళ 14,640 బిలో ట్రేడ్ అవుతుంటే మటుకు బై ఈ. ఓకే, మనం మరి ఏపీ అందరూ చాలా మంది అది కూడా అడుగుతున్నారండి, ఏ కాల్ ఏపీ మీద ఫోకస్ చేయొచ్చు అంటే, మనకు ఇంకా ఎక్స్పైరీకి ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉందండి. కాబట్టి మీకు ఆల్మోస్ట్ మీరు స్పాట్ కాల్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఒకవేళ ఫోకస్ చేస్తే ఓకే 14,900 కాల్ బై చేసుకోండి. లేదు ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తుంటే 14,500 పిఈ తీసుకోండి. ఓకే, మార్కెట్ 14,800 అబోవ్ వెళ్తుంటే మనకు 14,900 కాల్ తీసుకోండి. ఒకవేళ 14,640 బిలో ట్రేడ్ అవుతుంటే 14,500 పి మీద ఫోకస్ చేయండి. అది అండి నిఫ్టీ అనాలిసిస్. థ్యాంక్ యూ.